హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొండపల్లి సీతారామయ్యని రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నుకోవటం, ఇదే టైంలో బయట మిగతా గ్రూపుల నుంచి విపరీతమైన దాడిని పార్టీ ఎదుర్కోవటం, ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనేది ఈ వీడియోలో వివరించటం జరుగుతుంది. విప్లవ పార్టీ గత 10 సంవత్సరాల చరిత్రలో 1972 జూలై నుండి 73 నవంబర్ వరకు ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో, అంటే 17 నెలల కాలం అనుకోండి, ఒక సంక్లిష్టమైనటువంటి, ఒక క్లిష్టతరమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే మనకి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఎక్కడా కూడా కేంద్రం లేకుండా రాష్ట్ర కమిటీలు పనిచేయటం అనేది మనకి కనిపించదండి. అంటే ఏదో ఒక స్థాయిలో కేంద్ర కమిటీలు ఉండి, కింద స్థాయి కమిటీలు దెబ్బతిన్నప్పుడు కేంద్రం చొరవతో పనిచేయటం అనేది మనకి కనిపిస్తుంది. కానీ అసలు కేంద్రం సంపూర్ణంగా తుడిచిపెట్టుకుపోయి కింద కమిటీలు వాటి చొరవతో పనిచేయటం అనేది ప్రపంచ చరిత్రలో మనం ఎక్కడా చూడం. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర కమిటీకి ఏర్పడినటువంటి పరిస్థితి. ఇలాంటి ఈ అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో, అంటే ఒక పక్క పార్టీ సభ్యుల అపార విశ్వాసాన్ని, సానుభూతి పరుల అపార విశ్వాసాన్ని చూరగొన్నటువంటి నాయకుడు అమరుడవటం, పార్టీ అంతటి అపార విశ్వాసాన్ని చూరగొన్నటువంటి కామ్రేడ్ చారు మజుందార్ ప్రభుత్వ నిర్బంధం కారణంగా అమరుడు కావటం, అక్కడ నుండి తిరిగి ఏదో ఒక స్థాయిలో మిగతా రాష్ట్రాలని కలుపుకొని ఒక కేంద్ర కమిటీని రూపొందించేంత వరకు తన సొంతగా ఆలోచనల మీద, తన చొరవ మీద ఆధారపడి పనిచేయాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర కమిటీకి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్ర కమిటీ వీళ్ళందరూ కలిసి సమావేశమయ్యి కొండపల్లి సీతారామయ్యని కార్యదర్శిగా ఎన్నుకొని తన పనిని ప్రారంభించటం అనేది జరిగింది. ఒకవైపు శ్రీకాకుళ పోరాటం వెనకంజి వేయటం, పార్టీలో సిద్ధాంత గందరగోళం నెలకొని ఉండటం, మరొక పక్క ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నటువంటి కామ్రేడ్ చారు మజుందారు అమరుడు కావటం, కేంద్ర కమిటీ కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోవటం, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో విచ్ఛిన్నకారులు బరి తెగించి ముందుకు రావటం ఈ సందర్భంగా మనకు కనిపిస్తుంది. సౌదరి తేజేశ్వరరావు, కొల్లా వెంకయ్య 6 బహిరంగ లేఖ అనే పేరుతో బజారుకి ఎక్కటం అనేది మనకి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున దాడికి, పార్టీ మీద దాడికి పూనుకోవటం అనేది జరుగుతుంది. అయితే కమ్యూనిస్టు పార్టీ హిస్టరీలో సిద్ధాంత విభేదాలు ఉండొచ్చు. ఉన్నప్పుడు అవి పార్టీలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుంది. అట్లనే వాళ్ళ భిన్నాభిప్రాయాలని, వాళ్ళ సైద్ధాంతిక విభేదాలని కింద కమిటీలకు కూడా పంపించమని అడిగే హక్కు కూడా ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీలు అందుకు పూనుకుంటాయి కూడా. ఒక సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు వచ్చినప్పుడు 2 పందాల మధ్య పోరాటం కోసం కింద కమిటీల వరకు 2 సిద్ధాంతాలని తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ పద్ధతి. కానీ అలా కాకుండా డైరెక్ట్గా బజారుకి ఈడ్చుకొచ్చేసి, బజారుకి ఎక్కేసేసి, పత్రికలకు ఎక్కేసేసి 6 బహిరంగ లేఖ అనే పేరుతోటి కేవలం పార్టీని ఎలాంటి పరిస్థితిలో ఉంది, పార్టీ నాయకత్వ లోపం ఉంది,
ఓ పక్క నిరుత్సాహం ఉంది, సిద్ధాంత గందరగోళం ఉంది, శ్రీకాకుళం వెనకంజి వేయబడింది, చారుమందారు అమరులై ఉండారు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని ఉపయోగించుకుని అప్పటి వరకు అండి చారు మజుందారు బతికున్నప్పుడు అణిగిమణిగి ఉన్న విచ్ఛిన్న శక్తులు ఒక్కసారి బరి తెగించటం అనేది మనకి ఈ సందర్భంగా కనిపిస్తుంది. వాస్తవానికి అప్పటికే నాగిరెడ్డి గ్రూప్‌తో సంబంధాల్లో ఉన్నటువంటి తేజేశ్వరరావు ఇంకా పార్టీ క్యాడర్‌ని, ప్రజల్ని మోసం చేస్తూ నేనింకా పార్టీలోనే ఉండాను అని చెబుతూ ఒక 6 అవకాశవాద స్వభావం కలిగిన 6 పోగేసుకొని ఈ బహిరంగ లేఖ పేరుతోటి కేవలం పార్టీని విచ్ఛిన్నం చెయ్యాలి అనే దురుద్దేశంతోటే వాళ్ళు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టడం అనేది మనం చూస్తాం. చరిత్ర నాయకుల్ని సృష్టిస్తుంది. కానీ నాయకులు చరిత్రని సృష్టించలేరు అని మార్క్సిజం చెబుతుంది. మీరు అప్పటి వరకు ఎవరో తెలియని తేజేశ్వరరావుని శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం అకస్మాత్తుగా ఒక్కసారి నాయకుడిగా ముందుకి నెట్టడం జరిగింది. అంటే చరిత్ర తేజేశ్వరరావుని నాయకుడిగా చేసింది. కానీ నాయకుడైన తర్వాత తేజేశ్వరరావు మార్క్సిజానికి తిలోదకాలు ఇచ్చి నాయకులు ఏమైనా మాట్లాడగలరు, ఏమైనా ఆదేశించగలరు అనేటువంటి బూర్జువా అహంభావంతో తాను ఏమైనా చెయ్యగలనటువంటి అహంకారంతో నేను ఏం చేసినా చెల్లుద్దు అనేటువంటి భావజాలంతో ఇలా వాళ్ళందరినీ కూడబలుక్కొని ఈ రకమైనటువంటి చర్యకి పూనుకోవటం సామాజిక అభివృద్ధి క్రమంలో ఎవరైనా నాయకులు కావచ్చు. కానీ నాయకులైన ప్రతి ఒక్కళ్ళు సమాజాన్ని నేను వెనక్కి నడిపిస్తాను అనంటే ఎవ్వరికైనా ఆశాభంగమే ఎదురవుతుంది. అట్లనే ఒక్క శ్రీకాకుళం జిల్లాలో తప్ప ఆంధ్ర రాష్ట్రంలో తేజేశ్వరరావు యొక్క విచ్ఛిన్నకరమైన చర్యలు ఫలించలేదు. అతనికి ఆశాభంగమే కలిగింది అనేది మనకి చరిత్ర చెబుతున్నటువంటి అంశం. మొత్తానికి పార్టీని చీల్చలేకపోయారు. అయితే వీళ్ళు ఒక పక్క ఆంతరంగిక పోరాటం జరపవలసినటువంటి స్థితిలో బజారుకెక్కి ఈ రకమైన ఒక పక్క దాడి చేస్తుంటే మరొక పక్క నాగిరెడ్డి గ్రూపు, పుల్లారెడ్డి గ్రూపు కూడా దాడికి సిద్ధమైనవి. అట్లా ముప్పేట ఒకేసారి దాడి సంభవించటం అనేది ఒక తీవ్రమైనటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీ ఉందని చెప్పక తప్పదు. అంటే ముప్పేట దాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అసలు పార్టీ ఒక పక్క ఆత్మవిమర్శ చేసుకొని పార్టీని పునర్నిర్మించాలనేటువంటి ప్రయత్నాల్లో ఉండగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు అవి దాంట్లో రాజకీయ అంశాలు ఇమిడి ఉన్నప్పుడు ఏ ఒక్క రాష్ట్ర కమిటీ దీనికి సమాధానం చెప్పటానికి పూనుకుంటే ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అదే కేంద్రం ఉంటే ఈ ప్రాబ్లం ఉండదండి. కేంద్రం ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ కేంద్ర కమిటీ లేదు. ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళకి ఆన్సర్ చేసే ప్రయత్నంలో ఎవరైనా రాష్ట్ర కమిటీ పూనుకుంటే రేపు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు ఈ అభిప్రాయాలని ఏకీభవించకపోతే వాళ్ళ అనుభవాలకు భిన్నంగా ఉంటే ఇవి కొత్త సమస్యలు తీసుకొచ్చి పెడతాయి. ఇది ఆ రోజు ఉన్నటువంటి పార్టీకి ఒక సంక్లిష్టమైన పరిస్థితి అండి. పోనీ ఏదో ఒక రకంగా మిగతా రాష్ట్రాలని కలుపుకొని కేంద్ర కమిటీని రూపొందించి వీళ్ళందరికీ సమాధానం చెబుదాము అనుకునే పరిస్థితి ఆలోచిద్దాం అనుకుంటే ఏ రాష్ట్రంతోటి పరిచయాలు లేవు, సంబంధాలు లేవు. ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఒక చాలా సంక్లిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి
సంక్షోభం సమయం అది. అలాంటి పరిస్థితుల్లో కొండపల్లి సీతారామయ్య నాయకుడిగా కొనసాగుతున్న ఈ టైంలో ఇదే ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మరొక సమస్య ఏంటంటే, ఈ ముగ్గురు రాష్ట్ర కమిటీ మెంబర్స్‌లో ఒక రాష్ట్ర కమిటీ మెంబరు ఖమ్మం జిల్లాకి పంపించబడతాడు. ఎందుకు అనంటే, ఖమ్మం జిల్లా ఫారెస్ట్‌లో ఆర్గనైజర్స్‌కి, క్యాడర్‌కి మధ్య వైరుధ్యాలు తలెత్తటం. ఈ వైరుధ్యాల్ని పరిష్కరించటం కోసం, వాళ్ళ మధ్య సమైక్యతని తీసుకురావటం కోసం, అక్కడ పార్టీ నిర్మాణము, పని పద్ధతుల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపటం కోసం ఒక రాష్ట్ర కమిటీని కేటాయించటం. ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ ఖమ్మం జిల్లా వెళ్ళి ఆ పనిలో ఉండగా, షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తి డబ్బుకి ఆశపడి ఆ రాష్ట్ర కమిటీ మెంబర్‌ని శత్రువుకి పట్టించటం జరిగింది. ఇది 1972 నవంబర్‌లో జరిగింది. తర్వాత మరొక రాష్ట్ర కమిటీ మెంబరు మిగతా రాష్ట్రాలతోటి పరిచయాల కోసం కేటాయించటం జరిగింది. మిగతా రాష్ట్రాల కామ్రేడ్స్ తోటి పరిచయాల్లోకి ఆళ్ళ సంబంధాలు తీసుకురావటం కోసం ప్రయత్నం చేసే క్రమంలో మిత్రద్రోహం వలన రెండో కామ్రేడ్ కూడా అరెస్ట్ అవ్వటం జరిగింది. ఇది 73 ఫిబ్రవరిలో మరొక వ్యక్తి అరెస్ట్ అవ్వటం జరిగింది. అట్టా ఇద్దరు ఉన్న ముగ్గురైతే, ముగ్గురులో ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లు అరెస్ట్ అయితే, ఇక మిగిలింది రాష్ట్ర కమిటీ కార్యదర్శి కొండపల్లి సీతారామయ్య ఒక్కడే. ఇప్పుడు చెప్పండి. అంటే ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఒక పక్క ఇలాంటి పరిస్థితుల్లో అంటే శ్రీకాకుళం వెనకంజ వేసింది ఆ నిరుత్సాహము, కేడర్‌లో సిద్ధాంత గందరగోళము, చారు మజుందార్ అమరుడవటము, కేంద్ర కమిటీ లేకపోవటము, ఈ అవకాశాన్ని ఇలాంటి అవకాశాన్ని చూసుకొని విప్లవకారుల మీద, విప్లవ పార్టీ మీద ఈ విధమైనటువంటి బురద చల్లటం, దాడి చేయటం, దానికి ఏమని పేరు పెట్టాలి? ఎలాంటి పేరు పెడితే కరెక్ట్‌గా ఉంటుంది? విచ్ఛిన్నకారులు, విద్రోహులు, విద్రోహపూరితమైనటువంటి దాడి కాదా? ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితులు కల్పించి ఒక పక్క దాడి చేయటం అంటే శత్రువుకి సహకరించటం కాదా? ఇది ఈరోజు వీడియో. రేపు ఈ సిట్యుయేషన్ నుంచి తిరిగి పార్టీని పునర్నిర్మించేటువంటి కార్యక్రమాలు, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో ఏ అంశాలు సహాయపడ్డాయి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్.